తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక కుల ఏంది బీసీలకు సంబంధించి ఇక్కడ ఏంది అంటే ఒక ఉద్యమం నడుస్తుంది. కుల గణన, కుల సర్వేకు సంబంధించి అసలు ఏం జరిగింది, వివిధ సర్వేల కుల గణన వివరాలు ఏం చెప్పినాయి, ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బడుగులపై పిడుగు ఎందుకు పడ్డది, కులగణనలో గందరగోళం, 10 ఏళ్లలో పెరిగిన తెలంగాణ జనాభా 2 లక్షలేనట, పెరిగిన బీసీలు 11.4 లక్షలేనట, ఎస్సీలు తగ్గిపోయారట, లెక్క తప్పిన సర్కార్ నివ్వరపరుస్తున్న కుల గణన నివేదిక అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక 2014 సమగ్ర సర్వేలో 3.68 కోట్లుగా రాష్ట్ర జనాభా కాంగ్రెస్ తాజా సర్వేలో గుర్తించింది. కేవలం 3.7 కోట్లేనట. వార్షిక వృద్ధి రేటుతో పోలిస్తే ఉండాల్సింది 4.18 కోట్లు. అందుకు పూర్తి భిన్నంగా కూడా ఇంటింటికి సర్వే గణాంకాలు. దశాబ్ద కాలంలో పెరిగిన బీసీ జనాభా 11.44 లక్షలేనట. సామాజికవేత్తల విస్మయం, బీసీ సంఘాల ఆగ్రహం. ఎస్సీ జనాభా కేవలం 2.6 లక్షలు తగ్గిందనడంపై విమర్శలు. కులగణన నివేదికపై వెల్లువెత్తుతున్న అభ్యంతరాలు అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి కులగణన అంతా కాకిలెక్కలే. 10 ఏళ్లలో జనాభా పెరిగింది కానీ తగ్గుతుందా? ఎమ్మెల్సీ కవిత. సర్వేలో కులాల వారీగా వివరాలేవి? శ్రీనివాస్ గౌడ్. కాంగ్రెస్ డిఎన్ఏలోనే బీసీ వ్యతిరేకత. చిరంజీవులు. కావాలనే బీసీల సంఖ్యను తగ్గి చూపించారు కృష్ణయ్య. రిజర్వేషన్లు ఇవ్వాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్కు లేదు. దాంతోపాటు బీసీల అణచివేతకు కొందరు పెద్దలు కుట్ర చేస్తున్నారు అంటూ కూడా చూడొచ్చు. మొత్తానికి ఎస్సీపై వెనక్కి తగ్గిన సర్కార్. వర్గీకరణ నివేదిక బయట పెట్టని కేబినెట్ సబ్ కమిటీ. సర్వే డాటా వెల్లడిపై మంత్రుల మీద సీఎం గుస్సా. బహుజనులు బహుపరాక్. ఇక బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి ఇక ఆ నెపం చూపి స్థానిక ఎన్నికల జాప్యానికి ఎత్తుగడ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి బీసీలకు సంబంధించి ఒక కులగణన అయితే జరుగుతుంది. పంచాయతీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హాట్ టాపిక్గా మారింది. నిజానికి కూడా బీసీల పక్షాన, మొన్నటి వరకు దళితుల పక్షాన, ఎస్సీ ఎస్టీ బిడ్డల పక్షాన, మళ్ళా తర్వాత ఇప్పుడు బీసీల పక్షాన, రేపు పొద్దుగాల మైనార్టీల పక్షాన, రేపు పొద్దుగాల ఇంకెవరు ఓసీల పక్షాన గిట్లా నిలబడేందుకు సిద్ధమవుతారు తప్ప నిజానికి ఇప్పటి వరకు చూడండి ఈ నినాదాలు ఎత్తుకున్న నేతలందరూ బాగుపడ్డారు తప్ప బీసీలు బాగుపడలే. ఆర్ కృష్ణయ్య బీసీ నినాదం ఎత్తుకున్నాడు, వైసీపీ నుండి పార్లమెంటు వేండు. మీరు ఒక్కొక్కరినే చూడండి, ఏ నినాదం, ఇప్పుడు ఏ ఎజెండా వెనుక ఏ నినాదం ఉంటుందో తెలియదు కదా. గట్లనే అయిపోయినాయి తెలంగాణ రాజకీయాలు కూడా. వాళ్ళు బీసీ ఎజెండా ఎత్తుకొని ఇక ఇష్టం వచ్చినట్టు ఎత్తుకుంటారు. నాయకుడు కావాలి, వాళ్ళ అభివృద్ధి చెందాలి తప్ప నిజంగా వాళ్ళకు లాభం చేకూరాలి, వాళ్ళకు బాగుపడాలనే నేత ఎక్కడ లేరు, రారు కూడా. కేవలం వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం మాత్రమే పంచాయతీ, అంతే. అంతకు మించి వీరు ఏం కనబడతలేదు. గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇది వాస్తవం. ఒకసారి ఇక్కడ చూద్దాం వివిధ సర్వేల కులగణన వివరాలు. 2011 జనాభా లెక్కలు ఒకసారి మొత్తం చూడొచ్చు. 83,03,612. దీంట్లో పురుషుల సంఖ్య 1,70,11,633. దీంట్లో స్త్రీలు 1,73,92,041. మొత్తం జనాభా 3,50,03,674. ఇక ఇది కాస్త 2014 వచ్చేటాలకు ఎస్కేఎస్ లెక్కల ప్రకారం 1,95,629 మొత్తం కుటుంబాలు. ఇందులో పురుషులు 1,84,11,741 పురుషులు. అంటే స్త్రీలు 1,84,05,885 స్త్రీలు. మొత్తం జనాభా 3,68,76,554. ఇది 2024 ఇంటింటి సర్వే చేసినప్పుడు 1,15,79,457 మొత్తం కుటుంబాలు. ఇందులో పురుషులు ఎంత? 1,79,21,183. దీంట్లో స్త్రీలు ఎంత? 1,75,42,597. మొత్తం జనాభా ఎంత? 3,70,77,544. ఇది 2014 లెక్కల ప్రకారం. అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా జనాభా 3.50 కోట్లు. ఇది 2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఎంత అయింది? 3.68 కోట్లు. తాజా కులగణన చెప్తున్న లెక్కల జనాభా ఎంత? 3.70 కోట్లేనట. అంటే 10 ఏళ్లలో పెరిగిన రాష్ట్ర జనాభా కేవలం 2 లక్షలేనట. అంటే కేవలం 10 సంవత్సరాలలో తెలంగాణ జనాభా 2 లక్షలు మాత్రమే పెరిగిందట. 10 సంవత్సరాలలో తెలంగాణ జనాభా పెరుగుదల కేవలం 2 లక్షలేనట. ఇది మన ముఖ్యమంత్రి సారథ్యంలో వచ్చిన కొత్త రిపోర్ట్. ఇది అబ్బా ఏం చెప్తున్నారు.
మన రాష్ట్రానికి సంబంధించిన వార్షిక జనాభా వృద్ధి రేటు 1.35%. అంటే పదేళ్లలో జనాభా వృద్ధి రేటు ఉజ్జాయింపుగా 13.58%. అంటే 2014 సర్వే లెక్కన ప్రకారం 10 ఏళ్లలో పెరగాల్సిన జనాభా దాదాపు 50 లక్షల మంది పెరుగుతారు. అంటే ప్రస్తుతం కనీసం ఉండాల్సిన రాష్ట్ర జనాభా 4.18 కోట్ల ఉంటారు. తాజా కులగణన ప్రకారం ప్రభుత్వం చెప్తున్న లెక్కలు కేవలం 3.70 కోట్లేనట. ఇక ఇంతకంటే విచిత్రం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటది? ఒకసారి ఆలోచించండి. అంటే జనాభా వృద్ధి పడిపోయిందా లేక సర్కార్ లెక్క తప్పిందా? ఇక 2011లో జరిగిన జాతీయ జనాభా లెక్కల ప్రకారమే తీసుకుంటే మన రాష్ట్రానికి సంబంధించిన వార్షిక జనాభా వృద్ధి రేటు 1.35%. అంటే 13 ఏళ్లలో వృద్ధి రేటు సుమారుగా 19.5% ఉండాలి. ఈ లెక్కన 13 ఏళ్లలో కనీసంగా పెరగాల్సిన జనాభా 70 లక్షలు. కానీ ప్రస్తుత కులగణన లెక్కలతో పోలిస్తే 13 ఏళ్లలో పెరిగిన జనాభా కేవలం 19 లక్షలే. అంటే 13 ఏళ్లలో మొత్తం జనాభా వృద్ధి రేటు 5.5%. మరి మిగిలిన 51 లక్షల మంది ఎక్కడికి పోయిర్రు? తెలంగాణలో కేవలం ఏంది అంటే 2000 సంవత్సరం అంటే 2011 సంవత్సరం ప్రకారం యావరేజ్గా చూసుకుంటే 1.35% వృద్ధి రేటు ఉంటుందండి. దాంట్లో భాగంగా దాదాపుగా 10 సంవత్సరాలలో మన వృద్ధి రేటు కనీసం తక్కువ 13 ఏళ్లలో దాదాపుగా 11 నుండి చూసుకున్నా కూడా 19.5% పెరగాలి. అంటే దాదాపుగా 2011 నుండి ఇప్పటి వరకు సుమారుగా అంటే అప్పుడు చేసిన జనాభా లెక్కల ప్రకారం మనం తీసుకున్నా కూడా ఇప్పుడు చేసిన కులగణనలో సుమారుగా 50 లక్షల మంది మిస్ అయ్యారు. మరి ఆ 50 లక్షల మంది ఎక్కడి వేరు? అంటే కులగణన సర్వే ఎంత అబద్ధాలతోని ఎంత దారుణంగా కులగణన సర్వే చేసిండు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఇక దాంతోపాటు ఇటు చూడుర్రి, 2015 నుంచి 2023 నాటికి కళ్యాణ చెక్కులు అందుకున్న బీపీఎల్ జంటలు 13.15 లక్షలు. అంటే కాంగ్రెస్ పాలనలో ఇచ్చినవి కలిపితే 14 లక్షల మంది కొత్తగా పెళ్ళైన వాళ్ళు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం కొత్తగా పెళ్ళైన వారి సంఖ్య 2015 నుంచి 2023 వరకు జంటలు ఎంత అంటే సుమారుగా 14 లక్షల మంది కొత్తగా పెళ్లి చేసుకున్నారు. అంటే సగటున జంటకు ఒక్క బిడ్డ పుట్టినా కూడా పెరిగే జనాభా 14 లక్షలు. అంటే 2017 జూన్ 2023 జూన్ మధ్య 6 ఏళ్లలో ప్రభుత్వ దవాఖానలో ప్రవాసాలకు అందించిన కేసీఆర్ కిట్లే 14 లక్షలు. 2015 నుంచి 2023 వరకు ప్రభుత్వ దవాఖానలో కేసీఆర్ అందించిన కిట్ల యొక్క సంఖ్యనే 14 లక్షలు. అంటే మరి 10 ఏళ్లలో పెరిగిన జనాభా 2 లక్షలు ఎట్లయితుంది? ఒకసారి మీరు అంతా కూడా ఆలోచించుర్రి. ఇది ఎంత దారుణంగా ఉందో ఇప్పుడు నేను చెప్తా. ఇక 96.9% ప్రభుత్వం మంత్రులు చెప్తున్న దాని ప్రకారం కులగణన చేసిన కుటుంబాలు అంటే 33.1% సర్వే చేయని కుటుంబాలు. అంటే సర్కార్ వద్ద వివరాలు లేని జనాభా 16 లక్షలు. అలాంటప్పుడు ఆ సర్వే ఎట్లా ప్రామాణికం అవుతుంది అనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడండి. 2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్ర ఎస్సీ జనాభా 64.44 లక్షలు. అంటే మొత్తం జనాభాలో వారిది 18%. తాజా సర్వేలో రాష్ట్ర ఎస్సీ జనాభా 61.84 లక్షలు. ప్రభుత్వం చెప్తున్నట్లుగా జనాభాలో శాతంలో 17.43%. మరి 10 ఏళ్లలో ఎస్సీ జనాభా వృద్ధికి బదులుగా 2.6 లక్షల మంది ఎట్లా తగ్గిరు? ఈ ప్రభుత్వానికి సంబంధించిన లెక్కలు ఒకసారి అన్నీ చూద్దాం. చూసిన తర్వాత లెక్క చెప్తా. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇక్కడ విషయం ఏంటంటే చిన్న లాజిక్ తెలంగాణ రాష్ట్ర అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి. మీరు ఒకసారి ఆలోచించండి. 2015 నుంచి 2023 వరకు ప్రభుత్వ దవాఖానలలో కొత్తగా ఏదైతే 14 లక్షల జంటలు పెళ్లి చేసుకున్న తర్వాత వారికి ఒక్కొక్కరిగా ఒక్క బిడ్డ పుట్టినా 14 లక్షల మంది అవుతారు. కానీ ప్రభుత్వ లెక్కల ప్రకారం గత ప్రభుత్వం లెక్కల ప్రకారం కేసీఆర్ కిట్లు ప్రభుత్వ దాఖల్లో 14 లక్షల మందికి ఇచ్చిరండి. అంటే 14 లక్షల మంది బిడ్డలు ఎక్కడ పోయిర్రు అనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అంటే 14 లక్షలు ప్లస్ అంటే మరి 10 ఏళ్లలో ఎంతమంది? దాదాపుగా 2 లక్షలు ఎట్లయితుంది? మరి 14 లక్షల మందికి కేసీఆర్ కిట్లు ఇస్తే కేవలం 2 లక్షల మందే జనాభా ఉన్నట్లుగా ఎట్లా చెప్తారు అనే అంశం కూడా ఉంటుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే ఎస్సీ జనాభాకు చూసి చాలా బాధాకరమైన విషయం ఏంటంటే ఎస్సీ జనాభాకు సంబంధించి దాదాపుగా వీళ్ళకు ఏంది అంటే ఇది 2014లో 64.44 లక్షల మంది ఎస్సీ జనాభా ఉన్నారు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. దీంట్లో ప్రభుత్వం ఇప్పుడు చెప్తున్న లెక్కల ప్రకారం తాజా సర్వే ప్రకారం 61.84 లక్షల మంది మాత్రమే ఉన్నారు. అంటే ఇది 2014లో ప్రామాణికంగా
సమగ్ర కుటుంబ సర్వే ద్వారా చేసిన లెక్కల ప్రకారం ఎస్సీ జనాభా తెలంగాణలో 64,44,000 ఉంటే ఈరోజు అంటే 2025 ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన సర్వేలలో ఎంత జనాభా ఉన్నారు అంటే 61.84 లక్షల మంది ఉన్నారు. అంటే ఈ 2 లక్షల మంది ఎట్లా తగ్గిర్రు అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తే బాగుంటుంది. అంటే ఎంత అద్భుతంగా, ఎంత ఫోకస్ పెట్టి, ఎంత వీళ్ళ యొక్క సర్వే రిపోర్ట్ ఎంత అద్భుతంగా ఉన్నది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడండి. ఈడ ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం 2024 నాటికి రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన ఓటర్ల సంఖ్య 3.28 కోట్లండి. తాజా కులగణన గణాంకాల ప్రకారం మొత్తం జనాభా ఎంత 3.70 కోట్లు. అంటే రాష్ట్రంలో 18 ఏళ్ల లోపు వారి సంఖ్య కేవలం 42 లక్షలేనా? దీనికి రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కులగణన సర్వే తీసుకొచ్చినాం, మేము తెలంగాణ ప్రాంత బిడ్డలకు బాగు చేస్తాం, తెలంగాణ ప్రాంత బిడ్డల భవిష్యత్తు మారుస్తాం అంటే వీళ్ళు చేసేటి అన్నీ కూడా కాకి లెక్కలు, రోత లెక్కలు, కంపు లెక్కలు. నేను చెప్తున్నా కదా, అరే భయ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే 14 లక్షల మంది కొత్తగా పెళ్లి చేసుకున్నారు భయ్. దాంతోపాటు ప్రభుత్వ దాఖల లెక్క ప్రకారమే 14 లక్షల మంది ఏంది కేసీఆర్ కిట్లు అందించిలు. మరి 2 లక్షలే అని ప్రభుత్వం ఎట్లా చెప్తుంది? ఎస్సీ జనాభాకు సంబంధించి 64.44 లక్షల మంది 2014 సమగ్ర కుటుంబ సర్వే ద్వారా ఉంటే ఇది 2023కు వచ్చేటాలకు 61 ఏ విధంగా తగ్గింది? దాదాపుగా 2 లక్షల మంది ఎస్సీ జనాభా ఎక్కడి వేలు? అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంతా బోగస్ సర్వే చేసింది అని చెప్పడానికి ఒక నిదర్శనమే. ఇక్కడ మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణలో 2011లో జాతీయ జనాభా లెక్కల ప్రకారం అయింది అంటే రాష్ట్రంలో వృద్ధి రేటు 1.35% ఉందండి. అది 2011 జాతీయ జనాభా లెక్కల ప్రకారం అంటే ఇది 2025 అంటే 1.35% వేసుకున్నా సుమారుగా 13 ఏళ్ల కాలంలో 19.5% పెరుగుతుంది. అంటే తెలంగాణలో పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు జనాభా పెరుగుదల ఎంత ఉండాలి అంటే దాదాపుగా తక్కువలో తక్కువ ఎంత వేసుకున్నా ఒక 50 లక్షల మంది రావాలి. మరి ఈ 50 లక్షల మంది ఎటు పోయిర్రు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ బదిలిస్తే బాగుంటుంది అనే అంశానికి సంబంధించి కూడా చూడాలి. దాంతోపాటు ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా 2024 నాటికి 18 ఏళ్ళు నిండిన వారి ఓటర్ల సంఖ్య మొత్తంగా 3.28 కోట్లు ఉన్నది. అంటే పూర్తి స్థాయిలో రాష్ట్రంలో 18 ఏళ్ల లోపుపడిన వారి సంఖ్య తాజా కులగణన లెక్కల ప్రకారం 3.70% అంటే మొత్తం 3.70 కోట్ల మంది జనాభా ఉంటే మరి రాష్ట్రంలో 18 ఏళ్ల లోపు వారి సంఖ్య కేవలం 42 లక్షలేనా? 18 ఏళ్ల లోపు వారి సంఖ్య తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 42 లక్షలేనా? ఈ లెక్కలన్నీ చూస్తే జనాలకు పిచ్చిలేస్తుంది. ఎందుకంటే రోత సర్వే తీసుకొచ్చి మనం ముంగట పెట్టిల్లండి. ఇది కంపు సర్వే. నేను చెప్తున్నాను కదా, ఒక సమగ్రంగా క్లారిటీగా చేయలేదు. ఎందుకంటే ఇక్కడ లెక్కలతో సహా మనం మాట్లాడుతున్నాం కదా. తెలంగాణ ప్రాంత బిడ్డలారా కేవలం రాజకీయ అవసరాల